దేవుని పిల్లలారా, ఈ పట్టణాన్ని ఆశ్చర్యపరిచిన అంశాన్ని ముందుగానే పిల్లలు కరపత్రాల్లో, వాల్ పోస్టర్స్లో మీకు వినిపించారు, చూపించారు, పబ్లిసిటీలో, మైకుల్లో. ఆత్మాహుతుల, ఆత్మ రక్షకుల ఒక ధ్యేయాన్ని, ఒక కాన్సెప్ట్ను నెరవేర్చడానికి మనుషులు చస్తున్నారు. దీని పేరే ఆత్మ ఆహుతి. ఆత్మాహుతుల అంటే ఒక కార్యాన్ని సాధించటానికి అనేక మంది చచ్చిపోతున్నారు. ఆత్మ ఆహుతవుతుంది. ఆత్మ రక్షకుల ఆహుతి కాకుండా భూమి మీద శరీరాలలో ఉన్న ఆత్మలు రక్షింపబడాలా? అయితే ఎవరు రక్షిస్తారు? ఈ విభిన్నమైన రెండు సంగతులు మరి మీకు చెప్పటానికి మేము మధ్యకు వచ్చాం. ఒక విషయం మీకు చెప్తామంటే, మేము ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారు నామకార్థ బోధకులు అవసరాల కొరకు చేసే బోధ లాంటి బోధ మేము చేయం. స్వస్థతల, జబ్బుల, అవసరాల, ఆపదల, ఉజ్జీవాల, చిత్ర విచిత్రాల అని మేము ప్రకటనలు ఇవ్వమండి. తప్పండి, అది బైబిల్కి తప్పు. బైబిల్కు విరుద్ధమైనవి అవన్నీ బైబిల్లో లేవు. ఉన్నాయి అని ఒకవేళ మీరు అనుకుంటే 5 రోజులు ఇంకా ఈ పట్టణంలో పగటిపూట ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉంటాను, రండి. చాలామంది వెనకగా మాట్లాడతారు, వెనకగా పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకురండి, మామూలుగా రారు, ఈడ్చుకురండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్కరికి తెలియని సంగతి పిడి సుందర్రావు ఒక్కడే చెబుతాడు. మరలా ఇది ఆషామాషి కాదండి. ఎందుకు ఇంత మాట అన్నానని మీరు అనుకుంటున్నారా? రాత్రి పిల్లలతో చెప్పాను, బైబిల్ దొంగిలించిన మిలీనియం మహానీయులు అనేది మా టీవీలో మాట్లాడాను. ఒక ఐన్స్టీన్, ఒక కోపర్నికస్, ఒక గెలీలియో, ఒక చార్లెస్ డార్విన్, ఎందరో శాస్త్రవేత్తలు బైబిల్ను దొంగిలించారు అని పిడి సుందర్రావు అన్నాడు. మిలేనియం మహనీయులు అని ప్రపంచం అంది. ఇక్కడే మీరు చూడాలి తేడా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇవి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ చెప్పలేరు. వాళ్ళు చదివిన శాస్త్రవేత్తల గ్రంథాలు లో వ్రాయబడనివి. అలాంటి సంగతులు మరి నేను మీ ముందుకు తీసుకొచ్చాను అంటే, ఇదేదో యేసుక్రీస్తుకు మత సంబంధమైన బోధ అని పరాయి వారు అనుకొని అర్థం కానివారు, శాస్త్రం మనకెందుకని దౌర్భాగ్యులైన బోధకులు అనుకుంటే అర్థం కాదు వాళ్ళకి. బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలి కదండి. మిలేనియం మహనీయులు అని ప్రపంచం అందే, నాట్ ఇండియా. ఇండియాలో ఉన్నవాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. వీళ్ళు చాలా చిన్నవాళ్ళు. అబ్దుల్ కలాం చాలా చిన్నవాడు. ప్రపంచ శాస్త్రవేత్తలు మిలేనియం మహానీయులు అని ప్రపంచం అంది. వాళ్ళని పిడి సుందర్రావు ఏమన్నాడు తెలుసా? కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్లో కాదు, మా టీవీలో ఛాలెంజ్ చేశాను. ఏమని? ఈ మిలేనియం మహనీయులు అన్నవారు, మిలేనియం మహనీయులు అన్న ఈ మీడియా, టీవీ మీడియా, న్యూస్ మీడియా, పేపర్ మీడియా, ఎనీ మీడియా, వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా చిన్నోళ్ళు, నా దృష్టిలో పెద్ద పట్టించుకోరు వాళ్ళే. ఈ దేశంలో ఉన్న కుర్ర శాస్త్రవేత్తలు
చిన్నపిల్లలు, వాళ్ళకి కానీ రోషం రావాలి అని ప్రపంచమంతా ఏ శాస్త్రవేత్తలను మిలేనియం మహనీయులు అని అన్నారో వాళ్ళు దొంగలు అని పిడి సుందరరావు అన్నప్పుడు మీసమన్న మగాడు 2 ఏళ్ల గడిచిన ఒక్కడు కూడా ఎదుటికి రాలేదు. అందుకే ఎవడు చెప్పనివే పిడి సుందరరావు చెప్తాడు. కోటి విద్యలు ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకున్నాయి ఇవన్నీ? జానుడు పొట్టకు అంత తిండి పెట్టడానికి. నువ్వు హైటెక్ అయినా బీటెక్ అయినా, ఏ హైటెక్కినా నీకు కనిపించని జ్ఞానం, ఎంత హైటెక్కినా కనబడని జ్ఞానం పిడి సుందరరావే చెప్పాలి. ఎవడు 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 చెప్పలేడు. అందుకే ఈ టైటిల్ చూడగానే కంగారు పడుతుంది. ఏంటి స్వస్థత కోటాలు అని ఎందుకు అనలేదని. డాక్టర్ల ఖర్చు లేకుండా కొబ్బరి నూనె తీసుకొచ్చి మీద పడిపోతామని. అవన్నీ చీప్ ట్రిక్స్ అండి. అవన్నీ 420 ట్రిక్స్, చీప్ ట్రిక్స్ అండ్ 420 ట్రిక్స్ ఇవి. ఎందుకంటున్నారు తెలుసా? స్వస్థతలు ఈ క్రైస్తవుల వలనైతే నాస్తికులు అన్నమాట. సిగ్గు కలగాలని దొంగ బోధకులకు చెప్తున్నాను. దొంగ బోధకులకు చెప్తున్నాను ఈ మాట. బెన్ హిందీకి చెప్పాను, పాల్ దినకరణకి చెప్పాను, చావక ముందు దినకరణకి చెప్పాను. చీప్ ట్రిక్స్ అండ్ 420 ట్రిక్స్ ఇవన్నీ. ప్రజలను మోసగించే పనులు ఇవన్నీ. మహాజ్ఞానం చెప్పాలి. ఒకవేళ ఇది కాదనే మగాడు ఎవడైనా ఉంటే రేపు 10 గంటలకి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రండి. నేనేదో మాట్లాడి వెళ్ళిపోయిన అనుకోని అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మాహుతుల ఆత్మరక్షకుల అసలు అర్థం తెలియని వారే చాలామందికి. ఈ మాటలకు కూడా అర్థం తెలియదండి. బైబిల్లో ఒక మంచి మాట చూపిస్తాను మీకు. మహాజ్ఞాని సొలొమోను వ్రాసిన పుస్తకం ప్రసంగి గ్రంథం. చూడండి బైబిల్, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 11, 12. పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము. నరులకేమి లాభము. మళ్ళా చదువుతాను. పలుకబడిన మాటలలో నిరర్థకమైన, యూస్లెస్ వర్డ్స్ అంటారు అవన్నీ. పనికిరాని మాటలు, అర్థం లేని మాటలు, పనికిరాని పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి ప్రయోజనం. ఒక మాట చెప్పమంటారా? మీరు అందరూ ఆశ్చర్యపోయే మాట. మీరు అందరూ ఆశ్చర్యపోతారంటే ఆశ్చర్యపోవాలి. జోకు చెప్పిన తర్వాత నవ్వలేదనుకోండి, అది పనికిరాని జోక్. అది కుళ్ళు జోక్ అంటారు. లేకపోతే ఒక మాట నోటంటూ వచ్చిందంటే గుండె అదిరిపోవాలి. చచ్చిపోతారు కదండి. అందరిలో చచ్చిపోతారు. క్రైస్తవులో చచ్చిపోతారు, హైందువుల్లో చచ్చిపోతారు, ఇస్లాంలో చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతుంటారు. చచ్చిపోగానే ఫోటో మీద ఏమైనా రాస్తారండి. క్రైస్తవులు ముందు ఏం రాస్తారంటే దేవుని యొద్దకు చేర్చబడెను, పరలోక రాజ్య పిలుపు. అంటే చచ్చినోడు ఎలాంటోడైనా పర్లేదు, పరలోక రాజ్య పిలిపేది, ఇన్విటేషనే. భూమి మీద బతికినంతకాలం ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చిందా నీకు? మాట్లాడరేమరా? ప్రైమ్ మినిస్టర్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నుంచి ఎంతవరకు ఎందుకు మనం ఇండియా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎవరికైనా ఇన్విటేషన్ వస్తుందా? ఆఫ్టర్ ఆల్ ఇండియాకున్న ప్రధానమంత్రి నుంచి ఇన్విటేషన్ లేని మన బతుక్కి
పరలోకపు ఇన్విటేషన్ అట, పరలోక రాజ్య పిలుపు. ఎవరు పిలిచారు నిన్ను? ఎవరు పిలిచారు నిన్ను? రైట్. అదే మన హైందవ సోదరులు అయితే స్వర్గస్థులైరి. నీ బాబుతో చెప్పుకో, స్వర్గస్థులైరి. అయిపోయారా? ఎంబీబీఎస్ పాస్ అయిపోయినా ఇంట్లో ఉండి నీ కొడుకు అనుకుంటే ఏమంటావు? ఎంబీబీఎస్ పాస్ అయ్యాను, అయిపోయావా? ఏది నీ సర్టిఫికేట్? ఇంజనీర్ నైతని, ఏది నీ సర్టిఫికేట్? ఇది డాక్టర్ నైతని, ఇంజనీర్ నైతని అనుకుంటే నువ్వే. ఐపీఎస్ అయితని, ఐఏఎస్ అయితని అంటే నువ్వు అవ్వే. స్వర్గస్థులు అయితరి అని మీరెవరు అనడానికి? పిచ్చండి, పిచ్చి. యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోతాడు, కుళ్ళు చావు క్రూరంగా చచ్చిపోతాడు యుద్ధంలో. యుద్ధ భాష ఒకటి ఉందండి, మిలిటరీ భాష, నేవీ భాష, ఎయిర్ ఫోర్స్ భాష. ఆడొక భాష ఉందండి యుద్ధంలో చచ్చిపోయినాడు భాష, వీరమరణం. వీరమరణమా? ఎక్కడ పోయాడు? వీర స్వర్గం అంటే వీరులకు ఒక స్వర్గం ఉందన్నమాట. అసలు నువ్వు వాడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళడమే మొదటి తప్పు, అని చంపడానికి వెళ్ళటం. అక్కడ నువ్వు సావటం రెండో తప్పు. మళ్ళా నిన్ను వీర స్వర్గం అని ఒక స్వర్గంలో ఇదొక డిపార్ట్మెంటా? ఇదొక సెక్షను, వీర స్వర్గం అట. అంటే నువ్వు వనిసుకుంటే అయిపోతా. ఆకలేస్తుంది అన్నావు, వెరీ గుడ్. అన్నం బెటరు, నాయన తినేసానని అనుకో అన్నారనుకో ఎవరైనా, అమ్మ కడుపు నిండినది అంటావా? కొండతో పెడితే కానీ 5-10 నిమిషాలు తింటే కానీ కడుపు నిండిందని నువ్వు అనలేవే. తేవాలి, నువ్వు ముందు పెట్టాలి, నువ్వు తినాలి, తేల్చాలి, అనాలి. అమ్మయ్యా ఆకలి తీరినది. ఆకలి వేసినదని చెప్పే నీవు అదే మాటతో వెంటనే ఆకలి తీరినదని చెప్పలేవే. స్వర్గస్థులైతురని ఎట్లా చెప్పగలిగితేవయ్యా? పరలోకపు పిలుపని ఎలా చెప్పగలిగితేవయ్యా? వీర మరణమని ఎలాగ చెప్పగలుగుతున్నావయ్యా? ఇది పక్కనున్న బంగ్లాదేశ్ వెళ్ళు, నిన్ను రానిస్తారేమో. ఇండియా బోర్డర్ దాటగానే ముందు మనోళ్ళని మూసేస్తారు, నువ్వేమైనా మిలిటెంట్ అవేమో అని. అర్థమవుతుంది కదా, చదువుకున్నాను కదా, మరి అర్థం చేసుకోవాలి. యేసు పిలుస్తున్నాడు అని దిక్కుమాలిన భాష నేనేం మాట్లాడటం లేదు, జాగ్రత్తగా వినాలి. పక్కనున్న బంగ్లాదేశ్ వెళ్ళాలంటే ఇండియన్ గవర్నమెంట్ నీకు పాస్పోర్ట్ ఇవ్వాలయ్యా. ఏ ఏ దేశాలకు వెళ్ళాలో అందులో ఉంటుందయ్యా నీ పాస్పోర్ట్లో. పాకిస్తాన్ తప్ప శత్రుదేశం అన్నది. అమెరికా వెళ్ళాలంటే ఈ దేశం నీకు అనుమతి ఇచ్చినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళవచ్చు అని పాస్పోర్ట్లో ఇండియా దేశం నీకు అనుమతి ఇచ్చినా ఈ భూమి మీద ఉన్న ఈ దేశాలలో ఏ ఒక్క దేశానికి నువ్వు వెళ్ళాలన్నా ఆ దేశం నీకు పిలుపు ఇవ్వాలి, ఇన్విటేషన్, వీసా దాని పేరు. పిలుపు అంటే మీకు అర్థమైందా? పరలోకపు పిలుపట. దొన్నపోతుల తిని తాగి ఊరి మీద ఆబోతులాగా ఉన్నాడు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయ్యి చచ్చిపోయిన తర్వాత పరలోకపు పిలుపట. ఆ మొహం మీద వేస్తారు ఈ అక్షరాలు. ఏం పని చేసావని దేవుడు నిన్ను పరలోకానికి పిలవాలి? ఇప్పుడు చదవండి సొలొమోను గారు రాసిన మాట, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును కనుక ఏమి చదువుతున్నారు, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు, ఎవరు రాసినవి చదువుతున్నారు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడో రాశాడు తాకమాసిన వాడి కాడికి ఏదో ప్రపంచంలో పేరుందని నువ్వు నమ్మితే పోతావు. మార్గదర్శి అని ఒక ప్రోగ్రామ్ను పాపం రామోజీ గారు మరి ఈటీవీ 2లో ఇస్తుంటాడు, మీరు చూసారా? చూసారా? మార్గదర్శి
మార్గదర్శి అంటే మీరందరూ ఆ మార్గదర్శి గారిని చూసి అతను నడిచిన మార్గంలో మీరు గొప్పగా నడవాలని ఈ గొప్ప ప్రోగ్రాములో గొప్ప గొప్ప వారిని అందరినీ చూపిస్తున్నాడు మీకు. వాళ్ళంతా గొప్పోళ్ళు అంటారా? అయినా నేను చాలాసార్లు ఆలోచించానండి, అందరినీ మార్గదర్శులుగా చూపించిన రామోజీ ఎందుకు మార్గదర్శి అవ్వలేదని. మీరు ఆలోచిస్తున్నారా లేదా? అయ్యి బాబోయ్, ఈటీవీ వాళ్ళు ఈనాడు అనేస్తున్నారా? ఎవరికి భయం? ఎవరికైనా గొప్పవాళ్ళు, వాళ్ళకి ఊనామహాలు రా, వాళ్ళకి అది బిజినెస్ అడదండి, వ్యాపారం. వార్త, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈటీవీ, మా టీవీ, ఈటీవీ, ఆ టీవీ, ఈ చెత్త టీవీ, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? వ్యాపారాలు. ఇవన్నీ వ్యాపారం. వ్యాపారం మీద బతుకుతున్నారండి వాళ్ళందరూ, వ్యాపారాలు చేసుకొని. తెలీదా మీకు? వ్యాపారం, డబ్బులు కావాలి. ప్రజలు లేదు పెద్ద ప్రేమించినట్టు TV9 బెటర్ సొసైటీ. TV9 చూస్తున్నారు కదా, బెటర్ సొసైటీ అని చూపిస్తాడు. మంచి సమాజం కొరకు. అప్పుడు మీకు ఒక నీతి చెప్తాడు. ప్రభుత్వం వారు మీరు తాగే చల్లని పానీయాలలో పురుగుల మందులున్నాయి. ఏమని చూపిస్తాడు TV9 వాడు? పురుగుల మందులు కలిపేస్తున్నారు చల్లని పానీయాల్లో, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని. మన మీద ప్రేమ ఉన్నట్టు, సవత తల్లి ప్రేమ అంటారు దీన్ని. మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మనకు చెబుతాడు వార్త. అప్పుడు మనం అనుకుంటున్నాం, అబ్బా బెటర్ సొసైటీ కొరకు. ఏమండి, ఈ చల్లని పానీయాలు, కోకోకోలా, థమ్సప్, ఆయప్, ఈ డౌను, మీరు చదువుతున్నారు కదా, చూస్తున్నారు కదా, డ్రింకులు. ఏమండి, ఇకపోతే ఈ చల్లని పానీయాలు, కూల్ డ్రింక్స్ తాలూకా ఓనర్స్ TV9 దగ్గరికి వస్తారు మాట్లాడడానికి. మా ప్రకటన ఇవ్వాలి, మా కూల్ డ్రింక్ గురించి ప్రకటన ఇవ్వాలి. ఎవరిని పెట్టారు సార్ మీ కూల్ డ్రింక్కి ప్రకటన ఇవ్వడానికి? పెద్ద యాక్టర్ని పెట్టాం మేము. అయితే ఆయన ఏం చెప్తాడు చూడండి, యాడ్. తాగడానికి దమ్ముందా అని అడుగుతాడు. ఏది? పురుగుల మందు తాగి తాగడానికి దమ్ముందా అని. ఈ సంగతి TV9 మేనేజర్కి రాశాను. ఏంటి చేస్తున్నావు నువ్వు? ఇది బెటర్ సొసైటీయా, ప్రజల ప్రాణాలతో చెలగాటమా? ఏమంటే ఒక మినిస్టర్ TV9 అనగలడా? ఒక మినిస్టర్, ఇండియాని పరిపాలించే ఏ మినిస్టర్ అయినా టీవీ మీడియాని ఎంచగలడా అండి? తెల్లారు లేచేసరికి వేటాడేస్తారండి, న్యూస్ అంతా చెడ్డగా రాసేసాళ్ళ మీద. నా జోలికి మాత్రం రారండి, నేను వేసేస్తాను వాళ్ళని. పబ్లిక్లో, ప్రజల మధ్య ఎండగడతాను వాడు చేస్తున్న తప్పుడు ప్రకటనలకి మీడియా వాళ్ళు. తప్పుడు ప్రకటనలు, బెటర్ సొసైటీ అని ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ చెత్త చెత్త బొమ్మలను చూపించి ప్రతిరోజు ఆ సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతున్న వీరు బెటర్ సొసైటీ కొరకు చెప్పే అర్హత లేదు. అర్హత లేదు వీళ్ళకే. ఒకవేళ అర్హత ఉన్నదని కర్నూలు పట్టణం టీవీ మీడియా వాళ్ళు ఎవరైనా, ఎనీ న్యూస్ మీడియా, కమ్ టు మీ, రామాయణ దగ్గరికి. వ్యాపారం వాళ్ళకండి, డబ్బు కావాలి. మార్గదర్శులకు రామోజీకి మార్గదర్శిగా రామోజీ ఎందుకు రాలేదు? క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడు చచ్చే ముందు ఆస్తి పత్రాల మీద సంతకం చేయించుకున్నవాడు, కన్న కొడుకు చేత ఆస్తి పత్రాల మీద సంతకాలు చేయించుకున్నవాడే మార్గదర్శి కాడు. మార్గదర్శి కానివాడు ఎలాంటి మార్గదర్శులను చూపిస్తాడు ఈ సమాజానికి రామోజీ? పారిపోతుంటారులేండి, వార్తలు ఎవరు వచ్చినా పారిపోతుంటారు వాళ్ళు, న్యూస్ వీడియో వాళ్ళు. భయం. ఆ రాజకీయ నాయకుల చుట్టూ, సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు తెల్లవారు లేచర్ కార్డు ఇచ్చి. ఈ మధ్యన ఒక మార్గదర్శిని చూపించాడు, రామలింగరాజు. హూ ఇస్ హీ? ఎవడి రామలింగరాజు? 420 కేటుగాడు. గుడిలో లింగాన్ని మింగిన రామలింగరాజు. ప్రజల ధనాన్ని, కోట్లాది రూపాయలని, ప్రభుత్వాన్ని వంచిన మోసగాడిని
ఈ ఈటీవీ 2 మార్గదర్శన చూపించింది ఒకరోజు. మన దేశంలో మాణిక్యమట, మన రాష్ట్రంలో ముత్యమట, కానీ వాడే ఒక పెద్ద దొంగ. సత్యం వాడు కాదు, సత్యం కంప్యూటర్స్ గొప్పదని, డబ్బులు ఉన్నవాడు గొప్పవాడని చూపించేదే ఈ వ్యాపార సంస్థలు, ఈ మీడియా వాళ్ళు. డబ్బున్నవాడు గొప్పవాడా? నా దృష్టిలో డబ్బున్నవాడు గొప్పవాడు కాడు. డబ్బున్నవాడు జ్ఞానం లేని దరిద్రుడు. దరిద్రుడు. అమాయకులైన ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన రామలింగరాజు సత్యం కంప్యూటర్ అసత్యం. ప్రపంచంలో సత్యం అన్న మాట ఒకరికే చెల్లుతుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసు. ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన్న, అలంకారానికి పేరు పెట్టిన మాత్రాన్న ప్రపంచంలో ఎవడు సత్యవంతుడు కాడు, కాలేడు. చదవండి ప్రసంగి 6వ అధ్యాయం 11వ వచనం. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. అవన్నీ ప్రజల మీద చూపిస్తున్నారు వీళ్ళు. డబ్బుంది కదా అని పబ్బలు, డబ్బులున్నాయి కదా అని క్లబ్బులు, 50,000 జీతాలు ఇచ్చి జంట నగరాన్ని అతకుతలం చేశారు ఈ కంప్యూటర్స్, ఈ హై టెక్నాలజీ. వీధిన పడ్డన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ రోజు వీధిన పడ్డారు. అనేక మంది బ్రతుకులు బజారున పడ్డాయి. సత్యం అది, అసత్యం, అక్రమం, అన్యాయం, దోపిడీ. 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు. మరలా మరలా మరలా. ఆహా, ఏంటండి మాటలు, ఏంటండి మాటలు. ఎక్కడున్నాయండి ఇది? ఎక్కడున్నాయి? మీ ఐఏఎస్లో చెప్పారా, ఐపీఎస్లో చెప్పారా, ఎంబీబీఎస్లో చెప్పారా, బీటెక్లో చెప్పారా, ఎంటెక్లో చెప్పారా? ఎక్కడ చెప్పారండి మాటలు? కోటి విద్యలున్న ఈ ప్రపంచంలో ఈ మాటలు ఈ లోక జ్ఞాన పుస్తకాలలో, ఈ బడులలో ఎక్కడ ఎవరు చెప్పారో చెప్పండి. లేదండి, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? ఏ పుస్తకాలు లేవు. కోటి విద్యలట. మన ఒకటి కాదు, 2 కాదు, కోటి. దేనికి ఇవన్నీ? కోటి కోసమే కదా. జానుడి పొట్ట కోసమే కదా. 60 ఏళ్ల జీవితం కోసమే కదా. ఆ తర్వాత చస్తావు, నిన్ను పాటేస్తారు. ఏముంది నీకు? ఏం లేదు. చదవండి ఇప్పుడు మళ్ళా ప్రారంభం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు. వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? నువ్వు చావక ముందే ఏమి చేయాలో చెప్పారు. జిహాద్. ఎందుకు చంపేమంటావా? పవిత్ర యుద్ధం. ఎవరి మీద? ఎవరి మీద? కుక్కలు యుద్ధాలు చేసుకోవు, పక్షులు యుద్ధాలు చేసుకోవు, సింహాలు తినవు, పుల్లును హరించవు. ఎవరి మీద యుద్ధం? నరజాతి, స్వజాతి, సొంత జాతి. ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు నరుక్కుంటున్నారు? ఎందుకు పేల్చుకుంటున్నారు? ఇదేనా నీ విద్య నీకు నేర్పించింది? ఈరోజు ఫ్యాక్షనిజం, ఈరోజు నక్సలిజం, ఈరోజు టెర్రరిజం ఎందుకు పుట్టాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ పాఠాలు నేర్పించలేదు వాళ్ళకు, నేర్పించలేదు. వాళ్ళు నేర్పించవలసిన పాఠాలు నేర్పించలేదు, నేర్పించకూడని పాఠాలు నేర్పించారు కదా. సుఖవంతమైన, విలాసవంతమైన మీ సుఖాల కోసం మా కండోమ్స్నే వాడండి. అడ్వర్టైజ్మెంట్. కండోమ్సా? వెచ్చలవిడి వ్యభిచారమా? వెచ్చలవిడి వ్యభిచారం చెయ్యాలని
కడుపు వస్తుందేమో అని భయపడే ఒకనాడు కనీసం ఆ భయంతోనైనా ఉండి ఈ సమాజంలో ఆ భయాన్ని కూడా పాడు చేశారే, పక్కకు తీసేశారే. ఎవడండి నేర్పించాడు ఈ విద్య? ఒకవేళ నువ్వు కండోము వాడకుండా ఒకవేళ గర్భవతి అయిపోయావేమో పొరపాటున ఐపిల్ వాడండి. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు అండి, ఈ మీడియా వాళ్ళు చూపిస్తున్నారండి. ప్రతి స్కూల్ బ్యాగులో ప్రతి పిల్లలు బడికెళ్ళే ప్రతి స్కూల్ బ్యాగులో ప్రతి పిల్లాడు కండోమును పెట్టుకుని అంటున్నాడు ఒక మహామంత్రి వైద్యుడు. దరిద్రుడు. సమాజానికి భయం ఏది చెప్పండి? ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేయగలరు? ఈ చట్టాలు బాగు చేయగలవా? ఈ వ్యవస్థ బాగు చేయగలదా? ఈ మిలిటరీ బాగు చేయగలదా? మీరే చెప్పండి, ఎవరు బాగు చేయగలరు వీళ్ళని? ఎందుకు పుట్టింది నక్సలిజం? ఎందుకు పుట్టింది ఫ్యాక్షనిజం? ఎందుకు పుట్టింది టెర్రరిజం? ఎవరు అదుపు చేయగలరు దీన్ని? ఎవరు అదుపు చేయలేరు. పిడి సుందర్రావు చెబుతున్నాడు, ఎవరు అదుపు చేయలేరు. నువ్వే పుట్టించావు దీన్ని. చిన్ననాటి నుండి పిల్లలకు ఏమి నేర్పించాలో నేర్పించకుండా పాపాలు ఎలా చేయాలో, సమాజంలో ఎలా జీవించాలో ప్రతి చెత్త సినిమాకి నిర్మాతలు వచ్చి ప్రతి చెత్త సినిమాని ప్రజల మధ్య రిలీజ్ చేసి మంత్రి మండలిలో ఉన్నవారు, అసెంబ్లీలో ఉన్నవారు, పార్లమెంట్లో ఉన్నవారు ఇలాంటి బూతు సినిమాలు బూతు మాటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రపంచ దేశాలని అతాకుతలం చేస్తుంటే ఏ చట్టాలు ఆపగలుగుతున్నాయి చెప్పండి? నక్సలిజం పుట్టిందంటున్నారు, టెర్రరిజం పుట్టిందంటున్నారు, ఫ్యాక్షనిజం పుట్టిందంటున్నారు. ఎందుకు పుట్టిందయ్యా? ఎందుకు పుట్టింది? నీ చేతగాని తనం, నీ అవివేకం, నీ అజ్ఞానం. ఈరోజు మన్మోహన్ సింగ్ మాట్లాడినంత మాత్రాన ఆపేస్తాం టెర్రరిజాన్ని అనుకున్నంత మాత్రాన ఈ చిన్న దేశం అగ్రరాజ్యాల్లో రాజ్యం కాదండి మన ఇండియా. మన్మోహన్ సింగ్ బీరాలు పలకడానికి అగ్రరాజ్యాల్లో ఒకటైన అమెరికా దేశాన్ని పరిపాలించిన ఒకనాటి జార్జ్ డబ్ల్యూ బుష్ ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాలతో అణిచేస్తామని మిగతా అగ్రరాజ్యాలతో నోరు కలిపిన వాడే కిమ్మనకుండా అధికారం నుంచి తొలగిపోయాడు డిసెంబర్ 31, 2008. ఉగ్రవాది బిన్ లాడెన్ తన వెంట్రుకలో ఒక వెంట్రుకను కూర్చలేకపోయాయి అగ్రరాజ్యాలన్నీ. ఆలోచించండి, వీళ్ళు ఆపుతారు. చేతగాని మాటలండి అవన్నీ. ఎలా ఆపాలో, ఏమి చెయ్యాలో ఈ ప్రభుత్వాలు నా దగ్గరికి రావాలి. నేను చెబుతాను వాళ్ళకి. రమణని ప్రభుత్వాలని రారు వాళ్ళు. డబ్బు పిచ్చి పట్టి కబ్జాలు చేసి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ అమాయక కుత్తుకలను కోసి వీళ్ళెప్పుడు వస్తారు మన దగ్గరికి సమాజాన్ని బాగు చెయ్యాలని? రారు, రాలేరు. చాలా నిజాలండి అవన్నీ. ప్రపంచం అంతా ఇలాగే ఉందండి. ప్రపంచంలో ఏ దేశ పటాన్ని చూసినా రక్తపు డాగులు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశ పటాన్ని చూడండి, రక్తపు డాగులు. ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఉగ్రవాదాన్ని ఆపుతాము, నక్సలిజాన్ని ఆపుతాము, ఫ్యాక్షనిజాన్ని ఆపేస్తాము అనుకుంటున్నారే తప్ప అసలు ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది దీనికి మందు కనుగొనలేకపోతున్నారు. అది కావాలి అంటే ఇప్పుడున్న పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసేయండి, మూసేయండి. ఏమి నేర్చుకున్నారు ప్రజలంతా? ఏమి నేర్చుకున్నారు? ఏమి అబ్బింది ప్రపంచానికి? ఏ విద్య ఆపుతుంది వీళ్ళందరినీ? పోలీసు వ్యవస్థ? నో. ఎన్కౌంటర్సా? నో. కమాండోసా? నో. సైన్యమా? నో. విషసర్పం ఇది. చిన్ననాటి నుండి పిల్లవానికి చెప్పవలసిన పాఠం ఏంటో తెలుసా? ఇలాంటి పాఠాలు చెబితే ఈ మైదానంలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇలాంటి పాఠాలు చెప్పడం కంటే చిన్ననాటి నుండి పిల్లలు బడిలోకి వెళితే ఆ టీచర్స్, ఆ మాస్టర్స్ ఇలాంటి పాఠాలు చెబితే ఈరోజు ఈ నక్సలిజం, ఈ ఫ్యాక్షనిజం, ఈ టెర్రరిజం ఉండేవి కావు.
ఇక మీడియా వాళ్ళు అంటారా, ఇంత మహాసభల్లో సవాలు చేసి మాట్లాడుతుంటానా అండి, ఒక్క మీడియా పర్సన్ రాడండి. అయ్యా ఏమి రాయమంటారు, ఒక మంచి సంగతి నా దగ్గరికి రారు. ఒక దిక్కుమాలిన సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడి పనికిరాని జీవిత విశేషాలన్నీ మనకు చెబుతుంటాడు. అది అవసరం అంటారా? కళామ తల్లికి సేవ, కోట్ల రూపాయల దోపిడీ. కళామ తల్లికి సేవ, కోట్ల రూపాయలకు దోపిడీ. ఆ డబ్బును కాపాడుకోవడానికి రాజకీయ ప్రవేశం, అందులో మంత్రివర్యులుగా వెలగటం. ఆహా, వీళ్ళెవరు ఆత్మాహుతులు కారా? ఆత్మరక్షకులా? వెరీ గుడ్. ఓకే.